వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లికి వందనానికి సంబంధించిన ఇంకొక కీలక అప్డేట్ని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు తల్లికి వందన అకౌంట్లో డబ్బులు వేయబోతున్నాం అండ్ ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు మాత్రమే తల్లికి వందనం పథకం అమలయ్యింది. కానీ ఇకపై ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బులు వేయబోతున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన ప్రత్యేకంగా ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేంద్ర స్కాలర్షిప్ మినహాయించి తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వమే చెల్లించబోతుంది. సో ఇలాంటి కీలక అప్డేట్స్, డేట్స్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ముందుగా తల్లికి వందనం మనం ఈ వీడియో చేస్తున్న ఈ రోజుకి ఆల్రెడీ అకౌంట్లో పడడం స్టార్ట్ అవ్వాలి. సో ముందుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించిన సంబంధించి మనం చూస్తే 16, 17, 18 ఈ 3 రోజులలో తల్లికి వందనానికి సంబంధించిన 67 లక్షలకు పైగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లోకి డబ్బులు వేస్తామని ప్రకటించారు. సో దాన్ని ముఖ్యమంత్రి కూడా చెప్పేసరికి చాలా సంబరపడ్డాం, సంతోషించాం. నిజంగానే తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు అకౌంట్లో పడతాయని ఆశపడ్డాం. కానీ ఆశలన్నీ కూడా ఆవిరైపోయినట్టు మళ్ళీ ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు అంటూ ప్రభుత్వం కొత్త ప్రకటనలు జారీ చేస్తుంది. కేవలం ప్రకటనలు మాత్రమే కాదు, కీలకంగా ఆదేశాలు జారీ చేస్తుంది. చాలానే మార్పులు ఈ పథకంలో మళ్ళీ తీసుకొస్తుంది ప్రభుత్వం. ముందుగా చెప్పిన 16, 17, 18 డేట్లు కాకుండా ఈ నెల 22వ తేదీన తల్లికి వందనం సంబంధించిన పథకానికి సంబంధించిన డబ్బులు తల్లుల అకౌంట్లో లేదంటే గార్డియన్గా ఉండే అకౌంట్లో పడబోతుంది అని ఆఖరిగా మళ్ళీ ఇంకొక ముహూర్తాన్ని ఫిక్స్ చేసి తేదీని ఖరారు చేసి ప్రకటించింది. సో మరి ఈ డేట్కైనా అందరికీ, అంటే అందరికీ అనేసరికి మళ్ళీ అందరికీ చాలా డౌట్స్ ఉంటుంటాయి. ఎందుకంటే మొత్తం 67 లక్షల 7,000 పైచిలుకు స్టూడెంట్స్ ఉన్నారు. అయితే అందరికీ కాకుండా కొందరికి మాత్రమే ఈ నెల 22వ తేదీన డబ్బులు పడబోతున్నాయి. సో ఎందుకు ఇలా, ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపైన కూడా మనం మాట్లాడదాం. అయితే ఇప్పటివరకు ఏపీలో గత ప్రభుత్వం గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అయితే ప్రభుత్వానికి ఫేవరబుల్గానో లేదంటే ప్రభుత్వానికి నెగిటివ్గా నేను మాట్లాడట్లేదు. తల్లికి వందనానికి సంబంధించిన పథకానికి సంబంధించి మాత్రమే ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నాను అండ్ మాట్లాడుతున్నాను కూడా. సో ఒక పార్టీకి ఫేవర్, ఇంకొక పార్టీకి నెగిటివ్ అని ఆలోచన ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే మనం గత వీడియోస్ కూడా ముఖ్యమంత్రి ఏం ప్రకటించారు, విద్యాశాఖ మంత్రి ఏ తేదీలు ప్రకటించారనేదే మనం తల్లికి వందనానికి సంబంధించిన వీడియోలు చేసాం. ఇప్పుడు కూడా అదే ప్రస్తావన. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ మొదటి రోజే తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో వేయడం అండ్ పిల్లలకు సంబంధించిన స్కూల్ బ్యాగ్, బుక్స్, స్టేషనరీ కిట్, యూనిఫామ్స్ అండ్ వాళ్ళకు కావాల్సిన కాస్మెటిక్ కిట్స్ వాళ్ళ రెసిడెన్షియల్లో ఉండుంటాయి. ఇవన్నీ కూడా గత వైసీపీ గవర్నమెంట్ అనేది మొదటి రోజే ఇచ్చింది. ఇవ్వడంతో పాటు డబ్బులు కూడా వేయడం జరిగింది. కానీ దానికి చాలా భిన్నమైన పరిస్థితులు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. గత ఏడాది సేమ్ సినారియో, ఈ ఏడాది కూడా దానికి మించే కనిపిస్తుంది. గత ఏడాది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత 2 నెలల వరకు కూడా డబ్బులు లేవు. సో ఇప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్కూళ్ళు స్టార్ట్ అయ్యి 1 నెల రోజులు గడిచింది. మరి తల్లికి వందనం ఏంటి అంటే దానికి సంబంధించిన డేట్లు మార్చడం, ప్రకటించడం, విధి విధానాలు మార్చడం, అర్హులను ప్రకటిస్తూ అనడం, అనర్హుల లిస్టు మళ్ళీ జాబితాకు సంబంధించి విడుదల చేస్తామనడం, ఇదే సినారియో నడుస్తుంది. సేమ్ అదే ఇవాళ కూడా మళ్ళీ ప్రకటించరు. ఇవాళ ప్రకటించిన దాంట్లో ఏముంది అని అంటే ఈ నెల 22వ తారీఖున 64 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు వేస్తాం అని ఒక క్లారిటీ ఇచ్చారు. అండ్ దాంతోపాటు అనర్హుల అర్హుల జాబితాని అదే రోజు ప్రకటిస్తాం అని కూడా చెప్తున్నారు. మరి అనర్హులుగా ప్రభుత్వం ఎందుకు వాళ్ళని పక్కన పెడుతుంది, దానికి సంబంధించిన కోతలు ఏ విధంగా విధిస్తుంది, ఏం నామ్స్ చూస్తుంది అనేది మనం ఇంకొక వీడియో చేద్దాం. అయితే ఈ కోతలు విధించి పక్కన పెట్టిన స్టూడెంట్స్కి మళ్ళీ కంప్లైంట్ పెట్టుకునే అవకాశం లేదంటే కొత్తగా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. సో అది ఆగస్టు 4th నుంచి ప్రారంభమవుతుంది. సో ఆగస్టు 4th నుంచి వీళ్ళకి డెడ్ లైన్ ఆగస్ట్ 10th వరకు ఇచ్చింది ప్రభుత్వం. సో ఆగస్ట్ 4th నుంచి 10th వరకు ఎవరినైతే ఈ నెల 22న అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించి ఆ జాబితా ఎవరైతే ప్రభుత్వ సంబంధించిన వెబ్సైట్లో పెడతారో వాళ్ళు మళ్ళీ కూడా తల్లికి వందనానికి సంబంధించిన అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లోనే. అయితే దీంతోపాటు ఎవరైతే ఇంకా అడ్మిషన్స్ తీసుకోకుండా ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఇంకొక అవకాశం కల్పిస్తుంది. వాళ్ళందరూ కూడా ఆగస్టు 15వ తారీఖున అడ్మిషన్స్ తీసుకోవడానికి క్లాస్ 1 నుంచి 12th స్టాండర్డ్ వరకు మళ్ళీ వాళ్ళు అర్హులుగా ఉండే అవకాశం ఉంటుంది తల్లికి వందనం ఇన్ కేస్ వాళ్ళు అడ్మిషన్ తీసుకొని మళ్ళీ అప్లై చేస్తే.
అండ్ దీనికి సంబంధించిన ఆఖరి జాబితా ఆగస్టు 30 తేదీన మళ్ళీ విడుదల చేయబోతుంది. అంటే ఎవరైతే అనర్హులుగా ప్రకటించినరో 22 తారీఖు ఈ నెల, వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి. దాన్ని స్మూట్నీ చేయడం, మళ్ళీ వాళ్ళు అర్హులా కాదా అనే పూర్తి జాబితా ఆగస్టు 30 తేదీన ప్రభుత్వం ప్రకటించబోతుంది. నేను ముందుగానే చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా ఈసారి ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంటుంది. కేంద్రం స్కాలర్షిప్కి వాళ్ళు అర్హులు అయి ఉంటే మాత్రమే. అంటే కేంద్రం నుంచి ఒక స్కాలర్షిప్ రావడం, సో దానికి సంబంధించిన రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది తల్లికి వందనానికి సంబంధించిన పథకంలో వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేస్తుంది ప్రభుత్వం. అండ్ ఎవరైతే పిల్లలు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్నారు, సో వాళ్ళకు కూడా ఈ పథకం అమలు అయ్యే అవకాశాన్ని కల్పించింది. సో వాళ్ళు కూడా తల్లికి వందనాన్ని లబ్ధి పొందొచ్చు తల్లిదండ్రులు. సో అదెలా అంటే సేమ్ ఆ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో కాకుండా ప్రైవేటు స్కూల్లో చదివినా ఆ తల్లిదండ్రుల్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా పెన్షనర్స్ లేకుండా ఉండాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకుండా ఉండాలి, వాళ్ళకి సంబంధించిన కరెంటు బిల్లు 200 యూనిట్లు మాత్రమే ఉండాలి, ఆస్తిపాస్తులు కలిగి ఉండొద్దు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టొద్దు. సో ఇవన్నీ హ్యాస్టీస్ ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకి నామ్స్ పెట్టిరో అవే రూల్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేశారు అనమాట, ఈజీగా చెప్పాలి అంటే. కానీ ఇక్కడ ఎవరైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్మికులు ఉంటారో, పారిశుద్ధ కార్మికులు, వాళ్ళకి మాత్రం మినహాయింపు ఇచ్చారు. సో ఆ మినహాయింపు వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మిగతా ఎవరు కూడా వర్తించదు. సో అట్లా కాయ కష్టం చేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలోనే చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని అనుకున్న తల్లిదండ్రులకి, అప్పులు చేస్తూ ఫీజులు కడుతున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. సో ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు అంటే వేలల్లో లక్షల్లో ఉంటే ఆల్రెడీ అనుభవిస్తున్న పేరెంట్స్కి అందరూ కూడా అది చాలా కఠినంగా కష్టంగానే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయబోతుంది. మరి ప్రభుత్వ స్కూల్ నిర్వహణకేమో 2,000 చొప్పున కట్ చేస్తుంది. మరి ప్రైవేట్ స్కూల్ నిర్వహణకి ఎందుకు కట్ చేయాలి? కట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది కదా? సో అందుకనే అది ప్రైవేట్ స్కూల్ అకౌంట్లో కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఆ ప్రభుత్వ స్కూల్ అకౌంట్లోనే ఆ డబ్బులు వేయబోతుంది. అంటే ఒక జిల్లాలో లేదంటే ఒక మండలంలో ఒక ప్రభుత్వ స్కూలు, ఒక ప్రైవేట్ స్కూల్ ఉన్నప్పుడు ఆ తల్లికి వందనానికి సంబంధించిన జాబితాలో అర్హులు ఉన్న పిల్లలు, సో అక్కడ వాళ్ళ తల్లిల అకౌంట్లో 13,000 వేసి ఇంకో 2,000 అక్కడ ఉండే ప్రభుత్వ పాఠశాల అకౌంట్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇదనమాట ఒక కీలక అప్డేట్. మైనారిటీతో పాటు ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఏంటంటే, వీళ్ళ తల్లిదండ్రుల పేరు పైన అకౌంట్లు ఉంటే వీళ్ళ అకౌంట్కి తల్లికి వందనం డబ్బులు పడవు. సో ఖచ్చితంగా స్టూడెంట్కి సంబంధించిన వాళ్ళ పేర్లపైనే అకౌంట్ ఉండాలి. సో ఆ అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో ఉండొచ్చు, లేదంటే బ్యాంక్లో ఉండొచ్చు. సో నామినీ ఆర్ గార్డియన్గా పేరెంట్స్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఎస్సీ విద్యార్థులకి అకౌంట్లో తల్లికి వందనం పడుతుంది, లేదంటే పడే అవకాశమే లేదు. సో ఇది ఇంకొక కీలక అప్డేట్ తీసుకొచ్చింది ప్రభుత్వం. సో ఇది తెలుసుకోకుండా ఆల్రెడీ మేము అప్లై చేసినాం కదా, అప్లై చేసినప్పుడు గార్డియన్ కానీ లేదంటే తల్లికి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇచ్చాం కదా, తల్లికి వందనం పడకపోయినా లేదంటే ఈ నెల 22న అనర్హుల జాబితా ప్రకటించిన మళ్ళీ ఎస్సీ విద్యార్థులు తమ పేర్లపైన అకౌంట్లు తీసుకొని మళ్ళీ తల్లికి వందనానికి సంబంధించిన పథకాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా తిరకాసుల మీద తిరకాసులు, ఏదో ఒక లింకులు అండ్ ఏదో ఒక అనర్హుల జాబితా అంటూ ఏరివేశ కార్యక్రమం అయితే ప్రభుత్వం చేస్తుందని ఒక స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా విద్యార్థులపైన లేదంటే తల్లికి వందనానికి సంబంధించిన పథకం పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అకాడమిక్ ఇయర్ మొదటి రోజే వేసేది. లేదు వేయలేకపోయినా నిధులకు సంబంధించిన సర్దుబాటు జరుగుతున్నా ముందుగా ప్రకటించిన 16, 17, 18 డేట్లలో వేసేది. సో అప్పుడు వేయలేదు, కనీసం ఈ నెల 22కైనా వేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న పేరెంట్స్కి అందరికీ కాకుండా కొందరికి మాత్రమే వేస్తాం, మిగతా జాబితాని ఆగస్టు 30 తారీఖున వేస్తాము అంటే అసలు తల్లికి వందనం పడతదా పడదా అని ఒక సందిగ్ధంలో కూడా పేరెంట్స్ ఉన్నారు. సో తల్లికి వందనం డబ్బులు పడకపోతే ఇంకేముంది, ఖచ్చితంగా స్టూడెంట్స్ అటెండెన్స్ పైన కూడా ప్రభావం పడుతుంది అండ్ పిల్లల శాతం కూడా ప్రభుత్వ స్కూళ్ళకు తగ్గుతుంది, ప్రైవేటు బళ్ళ మెట్లు మళ్ళీ పిల్లలు ఎక్కాల్సి వస్తుంది అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉండే తల్లిదండ్రులు కావచ్చు అండ్ దాంతోపాటు ఈ తల్లికి వందనానికి సంబంధించిన లబ్ధిదారు కావచ్చు. మరి చూడాలి, నిజంగానే ప్రభుత్వం 22 తారీఖున అకౌంట్లో డబ్బులు వేస్తాము అని ప్రకటించినా అది ఎంతవరకు ఇచ్చిన ప్రకటనకి నిలబడి ఉంటుందో, ఎంతమంది అకౌంట్లో డబ్బులు వేస్తుందో అండ్ డబ్బులు వేసే క్రమంలో ఎంతమంది అనర్హుల జాబితాలో చేస్తుందని. సో అనర్హుల జాబితా అనేది ప్రభుత్వాలకు ఏం కొత్త కాదు. గత ప్రభుత్వం కాస్త తక్కువ, ఈ ప్రభుత్వం కాస్త ఎక్కువ. సో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిన నుంచి గత ఏడాది 7 లక్షల మందిని అనర్హులుగా తేల్చేసింది. సో ఈ ఏడాది ఇంకా ఆ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఈ నెల 22 వరకు వేచి చూస్తే తప్ప మనకు తెలీదు. సో అనర్హులుగా ప్రకటిస్తే వాళ్ళు ఏం చేస్తే
తల్లికి వందనం డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం.